తిరుపతి లడ్డులో జంతుకొవ్వు ఉందన్నమాట నిజమా? ఈ ఒక్క ప్రశ్నతోనే కోట్లమంది భక్తుల గుండెల్లో భయం పుట్టింది. స్వామి ప్రసాదమంటే పవిత్రం, అచంచల విశ్వాసం. అలాంటి లడ్డూపై అనుమానం రావడం చిన్న విషయం కాదు. ఈ వీడియోలో మనం భావోద్వేగాలు కాదు, ఆరోపణలో కాదు, కోర్టు రిపోర్ట్స్, ల్యాబ్ టెస్టులు, అధికారిక నిజాలను మాత్రమే చూస్తాం. చివరికి నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. వివాదం ఎలా మొదలైంది? 2024 మధ్యలో సోషల్ మీడియా, వాట్సాప్ ఫార్వర్డ్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఒక్కసారిగా ఒక మాట చెప్పాయి. లడ్డులో యానిమల్ ఫ్యాట్ వాడారు. కొన్ని డాక్యుమెంట్స్, స్క్రీన్షాట్లు, ల్యాబ్ రిపోర్ట్స్ అంటూ చెప్పుకున్న ఫోటోలు వైరలయ్యాయి. నిజమేంటి, అబద్ధమేంటి అన్నది చూసేలోపే భావోద్వేగాలు ముందుకు వచ్చాయి. రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. టీవీ డిబేట్లు రచ్చయ్యాయి. తిరుపతి లడ్డూ అంటే ఏమిటి? తిరుపతి లడ్డూ కేవలం ప్రసాదం కాదు, ఇది జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తి. కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. లడ్డూ తయారీ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది. గీ, బేసన్, చక్కెర, ప్రతి పదార్థం లాగవుతుంది. ప్రతి బ్యాచ్ రికార్డ్లో ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలో జంతుకొవ్వు కలపడం సాధ్యమేనా? ఇదే మొదటి ప్రశ్న. విషయం కోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? వివాదం పెద్దది కావడంతో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. భక్తి విషయంలో అనుమానం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించింది. ఆరోపణలు కాదు, ఆధారాలు మాట్లాడాలన్నది కోర్టు ఆదేశం. ఎస్ఐటీ అసలేం చేసింది? ఎస్ఐటీ లడ్డూ శాంపిల్స్ సేకరించింది. గీ సరఫరా చైన్ను పూర్తిగా ట్రేస్ చేసింది. ల్యాబ్లకు పంపి శాస్త్రీయ పరీక్షలు చేయించింది. టీటీడీ అధికారులను ప్రశ్నించింది. ఇది భావోద్వేగ విచారణ కాదు, పూర్తిగా సైన్స్ ఆధారంగా సాగిన దర్యాప్తు. ప్రభుత్వ ఫైనల్ రిపోర్టేమంటోంది? ఎస్ఐటీ ఫైనల్ నివేదికలో స్పష్టంగా చెప్పిన విషయం ఒక్కటే: తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు లేదు, పందికొవ్వు లేదు, సింథటిక్ గీ ఉపయోగించలేదు. ల్యాబ్ రిపోర్ట్స్లో పాలు నుంచి వచ్చిన కొవ్వే ఉన్నట్టు నిర్ధారణయింది. అంటే భక్తులకిచ్చిన లడ్డూ శుద్ధమే అని ప్రభుత్వం చెబుతోంది. అయితే తప్పులే లేవా? ఇక్కడే ఒక కీలకమైన అంశం. ఎస్ఐటీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, డాక్యుమెంటేషన్ లోపాలు, కమ్యూనికేషన్ గ్యాపులు ఉన్నాయని చెప్పింది. కొన్ని ఫైల్ నోటింగ్స్లో సింథటిక్ గీ అని పదం రావడం, అది అమలు కాకపోయినా స్పష్టత లేకపోవడం వల్లే ఈ వివాదం పెద్దదయిందని నివేదిక పేర్కొంది. కానీ కావాలని చేసిన అపచారం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పరిస్థితేంటి? ఇప్పటికే టీటీడీ కొత్త ఎస్ఓపీలు అమలు చేసింది. ఘీ కొనుగోలుపై కఠిన నియమాలు పెట్టింది. ప్రతి లడ్డూ బ్యాచ్కు ల్యాబ్ టెస్టులు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం లడ్డూ పంపిణీ సాధారణంగానే జరుగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రజల మనసుల్లో ఇంకా ప్రశ్నలున్నాయా? కొందరు కోర్టు రిపోర్ట్ వచ్చాక ఇంకా డౌట్ ఎందుకు అంటున్నారు. మరికొందరు ఇంత రచ్చ జరిగాక కూడా నమ్మకం రావడం లేదు అంటున్నారు. ఇది లడ్డూ కథ మాత్రమే కాదు, ఫేక్ న్యూస్ ఎంత వేగంగా విశ్వాసాన్ని దెబ్బతీయగలదో చెప్పే కథ. ప్రభుత్వం తన నివేదిక ఇచ్చింది, కోర్టు విచారణ పూర్తయింది. కానీ విశ్వాసమనేది రిపోర్టుతో కాదు, మనసుతో కుదిరేది. ఈ విషయం మీకు ఇక్కడితో క్లోజ్ అనిపిస్తోందా, లేక ఇంకా ప్రశ్నలున్నాయా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ న్యూస్, పూర్తి విశ్లేషణలు, భావోద్వేగాల కంటే నిజాలను ముందుకు తీసుకొచ్చే వీడియోల కోసం VSB టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.